ఈ మధ్య కాలంలో మా కోలాటం స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, మేడం మీరు ఎలాగో కోలాటం నేర్పిస్తున్నారు కదా, కోలాటంతో పాటు మాకు కొంచెం శ్లోకాలు కూడా చదవటం నేర్పించండి మేడం. చక్కగా కార్తీక మాసంలో మీరు రోజుకొక శ్లోకం చదువుతున్నారు, మీ వీడియోస్ అన్నీ మేమైతే ఫాలో అవుతున్నాము. మాకైతే శ్లోకాలు చదవటం రావట్లేదు మేడం, నాలుకే తిరగట్లేదు, ఎంత పలికినా అక్షరాలు క్రిటికల్ వర్డ్స్ ఉంటున్నాయి, మాకు రావట్లేదు, మాకు అవి కూడా నేర్పించవచ్చు కదా అంటున్నారు. నేర్పించడం పెద్ద సమస్య ఏమి కాదండి, కానీ ఈ రోజుల్లో మంచికి పోతే చెడు ఎదురవుతుంది. మనం మంచి చేద్దామని వెళ్ళినా అది చెడుగానే అవతల వాళ్ళు క్రియేట్ చేస్తారు దాన్ని. ఎందుకు చెప్పండి? వాళ్ళేమో ఏం కాదు మేడం, మేము ముగ్గురుమో నలుగురమే కదా, మాకైతే నేర్పించండి, మేమైతే వస్తాము అంటున్నారు. కానీ మాకు ఎంత చదివినా ఓం మహాలక్ష్మీదేవి నమః, ఓం నమ శివాయ, గోవిందాయ నమః, ఇవి తప్పితే మాకు శ్లోకాలు నోరు తిరగట్లేదు మేడం, మాకు నేర్పించండి అంటున్నారు. నేనైతే ఒకటే చెప్పానమ్మా, భగవంతుడు మీలో ఉన్న భక్తినే చూస్తాడు. మీరు శ్లోకాలు చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు అనేది కాదు. పరనింద చేయకుండా భగవంతుడు పూజ చేస్తూ దైవారాధన చేస్తూ దైవాన్ని నమ్ముతూ పరనింద చేయకుండా ఉంటేనే, భక్తి మార్గంలో వెళ్తేనే మనల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. శ్లోకాలు చదవాలి, పెద్ద పెద్దవి పఠించాలి అలా ఏమీ లేదు. సరే 2 రోజులు నేర్పిస్తాను, మీరు అన్నందుకైనా నేను ఒక వారం 10 రోజులు మీకు నేర్పించి చూస్తాను అని అయితే చెప్పాను. కానీ వారు లేదు మేడం, కార్తీక మాసం అంతా అయిపోతుంది, ఈలోగా మీరైతే చక్కగా అభిషేకాలు చేసుకుంటున్నారు, శ్లోకాలు చదువుతున్నారు, మాకేమో అదృష్టం లేదు, మాకేమో నాలుక తిరగటం లేదు, మీ నాలుక మీద లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉంది, మాకు అదృష్టం లేదు అని అన్నారు. అట్లా అయితే అనుకోవద్దండి. ఎప్పుడు కూడా భగవంతుడు మనలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు. కొంతమంది గొప్పలకి చేస్తారండి పూజలు, చూయించుకోవడం కోసం చేస్తారు. ఈ మధ్యకాలంలో నేను శివాలయంకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా పక్కన కూర్చొని, అందరికంటే ముందు నేనే వచ్చేదాన్ని, ఈరోజు లేట్ అయింది, నాకంటే ముందు వచ్చేసారని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవుతుందండి. అది భగవంతుడు చూడడు, మనలో ఉన్న భక్తినే చూస్తాడు. మనం అందరికంటే ముందు లేచామా, అందరికంటే ముందు పూజలు చేసుకున్నాం అనేది కాదు. 10 మంది కోసం, 10 మంది మెప్పు కోసం చూసే పూజల్ని భగవంతుడు మెచ్చడు. మన హృదయంలో దైవారాధన దైవభక్తితో చేయాలి. కానీ 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పుకునే పూజల కోసం అయితే దేవుడు అసలు ఎప్పుడూ ఎదురు చూడండి. మన ఆరోగ్యంతో పాటు దైవారాధన కూడా ముఖ్యమేనండి. అంతేకాని నేను పొద్దున్నే లేచాను అనిపించుకోవడం కోసం నేను గొప్పలకి పోతే దేవుడు అస్సలు చూడడండి. భగవంతుడి మీద ప్రేమతోటి, నమ్మకంతోటి భగవంతుడి కోసం పూజలు చేయాలి. కానీ నేను పూజలు చేస్తున్నాను, నన్ను 10 మంది చూడాలనే పూజలు చేస్తే జీవితాలు ఎందుకు మారుతాయి చెప్పండి?